అందరూ బాగున్నారా? నేను బాగున్నా. ఇంతకుముందు వీడియోలో సెకండ్ స్టెప్ ఏ విధంగా వేసుకోవాలో చూపించా కదా. ఇప్పుడు థర్డ్ స్టెప్ అనమాట. ఇది స్టార్టింగ్ అనుకోండి. ఆల్రెడీ నేను డిజైన్ స్టార్ట్ చేసింది అనమాట. ఇట్లా స్టార్టింగ్ బీడ్ వేసిన కదా, లాక్ వేస్తా. ఆల్రెడీ లాక్ వేసుకున్నాను అనమాట. 5 చైన్స్ వేసుకోవాలి. 5 చైన్స్ వేసుకొని ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసి లాక్ వేసుకోవాలన్నమాట. లాక్ వేసినాక మళ్ళీ ఇక్కడ 2 చైన్స్ వేసిన కదా, దీంట్లో సింగిల్ లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా లాక్ వేసిన తర్వాత మళ్ళీ ఇలా నిడిల్ మీద ఒకసారి దారం చుట్టుకొని ఇలా హాఫ్ డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా హాఫ్ డబల్ క్రోషా వేసుకున్నాక బీడ్స్ యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా బీడ్స్ యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు దీనికి బీడ్స్ డైరెక్ట్గా యాడ్ చేయకుండా ఇలా మళ్ళీ డబల్ క్రోషా, హాఫ్ డబల్ క్రోషా కదా చెప్పింది నేను, హాఫ్ డబల్ క్రోషా ఇట్లా మళ్ళీ ఇట్లా నీడిల్ మీద వేసుకొని మనం ఇంతకుముందు వేసిన ఆర్చ్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఇట్లా స్తంభం దగ్గర, దాని మధ్యలో నుంచి నీడిల్ తీయాలన్నమాట. మళ్ళీ సెకండ్ బీడ్ కూడా సేమ్ ఈ విధంగా నీడిల్ పైన దారం చుట్టుకొని ఈ గ్యాప్ ఉంటుంది కదా, ఈ స్తంభం మధ్యలో ఇట్లా వేసుకోవాలన్నమాట. బీడ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బీడ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట మొత్తం ఆర్చ్కి. ఇట్లా ఈ విధంగా ఇట్లా వేసుకోవాలన్నమాట. ఈ మధ్యలో కుచ్చులు వస్తాయన్నమాట. బీడ్స్ కింద కుచ్చు వస్తుందన్నమాట. ఇక్కడ లాక్ వేస్తున్నా. లాక్ వేసి మళ్ళీ ఇక్కడ బీడ్ దగ్గర లాక్ వేస్తున్నా. మళ్ళీ 5 చైన్స్. ఇదే విధంగా చీర మొత్తం ఇదే విధంగా కంటిన్యూ చేశాను అన్నమాట నేను డిజైను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.